సరే అన్న, సరే సరే. పుష్ప వచ్చారు, మాట్లాడి పంపిస్తాను. ఏం పుష్ప అన్న? చెప్పండి పుష్ప గారు, ఇప్పుడు చెప్పండి. పెట్టన్నా ఆ రోజు కూడా బండి పంపను, బండి ఇక్కడ వెళ్ళాకనే మాట్లాడతాను. వద్దు 1,00,000 అన్న, 1,00,000 రూపాయలు అంటే ఇంకొక బండి కూడా ఉంది. అమ్మినా రావన్నా? ఎందుకు రావు, వచ్చినా మొన్న వాడికి ఎత్తిచ్చారు, ఆంధ్ర పోలీసు వాడికి కట్టించారు 90,000. 90,000? నేను పక్కనే ఉన్నా, ఆ రికార్డు ఉంది, ఎవరు ఎంత ఇచ్చిండో డబ్బులు, ఎక్కడ గీకి ఇచ్చారు. అర్థమైందా? నా గుడ్లు చచ్చిపోతాయి అన్న, నీ దండం పెడతానన్నా. చచ్చిపోతే చేసుకెళ్ళి ఆడ నా చేతులతో నేనే పడుతున్నా అని చెప్పి చెప్పేస్తా, ఓకేనా? బండితో అట్లా ఆపితే నీకేమన్నా ఇబ్బంది, నీకేమైతుంది అన్న? అర్థం చేసుకో అన్న. బండి వెళ్ళిపోయినాక మాట్లాడడం కుదరదు పని. ఆల్రెడీ ఒక గుడ్డు దెబ్బగా వెళ్ళింది, వీడియో తీసాడు అంతా. నేను వదిలిపెట్టాను. రెండు బండ్ల మీద ఆడికి మొత్తం 4 బండ్లు ఇవ్వాలి దాటేది. 4 బండ్ల? 4 బండ్లు ఎవరన్నా అన్నది? నాది ఒక్కటే బండి. 4 బండ్లు ఆల్రెడీ ఇంకోళ్ళు ఉన్నారు. నేను వచ్చినా ముందు ఆవిడ బండి ఇది. 30,000 ఇస్తాను, నేను కొట్టిస్తా డబ్బులు దగ్గర ఉండి. వాడు అవసరం లేదురా, 30,000 ఇస్తలే. 30,000 చెప్పినా పోమావా? వాడు మనకి వాడు ఎంత చెప్తారా, తాగుబోతాడు, మందు పోపించుకుంటా భద్రాచలంలో. మీ కోదడోళ్ళు మొన్న వచ్చారు అంటే భద్రాచలం రిపోర్ట్ అంత ఎత్తుపూస లాగా ఉన్నారు. వచ్చి దెంగేసి ఎవరెవరికి మందు పార్టీలు పోసుకుంటే నువ్వు బండి ఆపమన్నాడు, ఆపు. లేకపోతే అక్కడ ఉన్నారా కొత్త వాళ్ళం కూడా ఆటో, వాళ్ళని కొత్త వాళ్ళకి ఫోన్ చేశా, వాళ్ళు ఎత్తలేదు. కాబట్టి నువ్వు బతికిపోయానంటే. హలో హలో తమ్ముడు, కాదన్నా 2 వారాలు కూడా కావట్లేదు కాన, మీరు 13,000 తీసుకొని మళ్ళీ బాబాయ్కి ఫోన్ చేసేది అంటానమాట. 2 వారాలా? ఎవరికి ఇచ్చినావు తమ్ముడు? మీరు ముగ్గురు 4 ఆపినప్పుడు ఇయ్యలేదా అన్న బండి ఆపి? 5 పొత్తులు ఇచ్చినావు తమ్ముడు. 5 ఆ రోజు 5 ఉన్నాం మేము. మీరు ముగ్గురే కదా అన్న నాకు కనపడ్డది. మేము ముగ్గురు అక్కడ సెంటర్ దగ్గర 2 ఉన్నారని చెప్పలేదు ఆ రోజు నీకు? 5 పొత్తులా 5 25,000 అంటే కాదులే అన్న, 15,000 ఇస్తామన్నారు. 15,000లో 13,000 ఇచ్చారు. ఇప్పుడు వంశీ ఉన్నాడు తమ్ముడు, వంశీ ఆల్రెడీ సీన్ దగ్గర సాంబార్ల దగ్గర డబ్బులు తెచ్చుకున్నారు. మరి నువ్వు వంశీకి ఎట్ట కొట్టినావు? ఎవరికి? వంశీకి డబ్బులు నాకు తెలియదు అన్న, అది దోనన్న చూసుకుంటాడు, అది నాకు సంబంధం లేదు. అది మరి ఎట్లుంటది తమ్ముడు? మీకు ఫీల్డ్ మీద ఉండేదే, మేము ఫీల్డ్ మీద లేని వాళ్ళకైతే మీరు డబ్బులు కొడతారు. ఎందుకన్నా నన్ను ఇట్లా బతకనియరు? నన్ను ఎందుకు ఇంత పాయింట్ అవుట్ చేస్తారు నాకు అర్థం కాదు. నేను పాయింట్ అవుట్ ఏం లేదు తమ్ముడు, నీది ఒకటే నేను ఏం చెప్పదలుచుకున్నదంటే, ఇస్తానంటే ఈయనంటే ఏం లేదు తమ్ముడు, ఓకేనా? నువ్వు మనోడు అని నేను ఏంటంటే నీకు ఫోన్ చేసిన, నేను పొద్దున్న నాకు సమ్మాయి బాగా కలిసిండు, బాగా పరిస్థితి అంటే వాడు నేను మాట్లాడుతున్నా వాడితోటి నిరంతరం ఫీల్డ్ మీద ఉండేది నువ్వు కదా అని అంటే సరేలే అని నేను చెప్పినా. అర్థమైందా? ఇస్తానంటే లేదా ఇయ్యాలంటే మన బలవంతం ఏం లేదు మీతో. ఏంటంటే అన్న మననే తీసుకున్నారు, ఒక 4 రోజులు ఆగండి అన్న, 4 రోజుల తర్వాత చూద్దాంలే అంటన్నా. ఇప్పుడు తమ్ముడు ఆల్రెడీ వాళ్ళకి వంశీకి 100 రవణ వాళ్ళకి 30,000 బ్యాగుల సీనన్ని ఇచ్చిండు. ఆ తర్వాత మీరు డబ్బులు కొట్టారు, వంశీకి డబ్బులు కొట్టలేదా? కొట్టారు కదా. నాకు తెలియదు అన్న వంశీ. మరి అంటే వాళ్ళకైతే 1,000 ఎన్నైనా ఇస్తారు తమ్ముడు, మా కాడికి వచ్చేసరికి మీరు ఇట్లా మాట్లాడతారు. ఇట్లా నేనేం మాట్లాడలేదన్నా, మొన్ననే ఇచ్చిన కదా అంటన్నా. నేను మొన్న ఇచ్చి ఎంతమంది 5 తమ్ముడు 2,000 ఇచ్చినావు. నీ 2,000 కొట్టమంటే కొడతా నేను. 5 పొత్తులు ఇచ్చినావు నువ్వు. మొన్న ఎంతమంది తీసుకున్నాను పేర్లు చెప్పు. జీవన్ ఉన్నాడు, రాము ఉన్నాడు, నేనున్నా. జీవన్ నీ దగ్గర ఉన్నాడు కదా, నీకు చెప్పాలి. జీవన్ నా దగ్గర లేడు. ఇప్పుడు మా సంపత్ బావ అన్నాడుగా. ఏ సంపత్? సంపత్ బావ
సమ్మయ్య వెళ్ళిపోయింది ఇందాక వచ్చేసి నెంబర్ వెళ్ళిపోయింది, నాతో ఏం మాట్లాడలే. తమ్ముడు జాగ్రత్తరా, ఎందుకు చేసుకుంటాను అన్నాడు, వెళ్ళిపోయింది. జాగ్రత్త చెప్పి ఆ రోజు ఐదుగురు ఉన్నాం. నీకు ఆ రోజు చెప్పాను. ఐదుగురు ఎవరెవరు తీసుకున్నారు 13,000 చెప్పి? రాము, జీవను, నేను, సురేష్, వాడు రామకృష్ణ, ఐదుగురు తీసుకున్నాం. ఐదుగురు మొత్తం 25,000 అడిగాను. అడిగితే అంత కాదని ఇంత కాదంటే సరే ధోనిగాడు కూడా వచ్చాడు. ధోనిగాడు వస్తే తమ్ముడు నువ్వు మనోడు అంటున్నాడు, వాడిది ఏం మాట్లాడలేరా మీ ఇష్టం, వాళ్ళిద్దరితో మాట్లాడుకోండి, నువ్వు నాకు ఇచ్చిన ఏ పైన పర్లేదు అన్నారు. మనోడు నరేంద్ర అడుగు, తమ్ముడు నాకు ఇచ్చిన ఏ పైన పర్లేదు తమ్ముడు, వాళ్ళు అయితే వాళ్ళకి నలుగురికి అయితే సెట్ చేసి తమ్ముడు అని చెప్పిన. అన్న నా దగ్గర అయితే ఎంత ఉన్నాయని 13,000 కొట్టిపోయిండు. మనిషికి 2,000 కూడా రాలేదు. ఐదుగురు ఉన్నాం. మళ్ళీ ఏమన్నాడు ధోనిగాడు, ఏమన్నాడు అన్నా నీకు పర్సనల్ గా నేను చేపిస్తాను లేదు, వాళ్ళతో ఏం ఉండకన్నా, నీకు రేపు ఎల్లుండి నేను మాట్లాడి సెట్ చేస్తాను అన్నాడు. ఫోన్ లేదు ఏం లేదు. ధోనిగాడు ఫోన్ చేస్తాను, రేపు చేస్తా, ఎల్లుండి చేస్తా, మాట్లాడి చేస్తానని ఒక వారం నుంచి అదే చెప్తాడు. అన్నా నేను చెప్పనా, నెల దాకా మీరు ఏం రాబాకండి, తర్వాత నేను చూస్తాను మీకు పైసలు చాలా లాభం. తమ్ముడు వాడు గుర్తు పెట్టుకో, నువ్వు లాస్ లో ఉన్నావు, నువ్వు లాస్ లో ఉన్నావు అంటున్నావు, కొట్టేటోళ్ళు కొడుతున్నావు, ఫీల్డ్ లో ఉండేటోళ్ళు కొట్టలేదు. ఎట్లుంటా తమ్ముడు? నేను ఎవరికి కొట్టలేదన్నా. నువ్వు కొట్టినవాడిని, ఇప్పుడు కొట్టిందే నువ్వా ధోనియా ఎవరు అన్నది నాకు తెలియదు తమ్ముడు. మీ దగ్గర నుంచే పోయినాయా లేదా? ఇదంతా వద్దన్నా, నేను కొట్టినా నాకు ప్రూఫ్ చూపెట్టన్నా. తమ్ముడు ఇగో ప్రూఫ్ చూపించాలంటే ప్రూఫ్ చూస్తే ఎంత ఎత్తావు చెప్పు. నువ్వు కొట్టినవా ధోని కొట్టిందా అన్నది సంబంధం లేదు. ధోని అయినా నువ్వైనా ఒకటి కాదా తమ్ముడు? అన్నా నేను కొట్టినానంటే నీకు నేను ఎంత అంత ఇస్తానన్నా. తమ్ముడు ధోని అయినా నువ్వైనా ఒకటి కాదా? నిన్న కూడా వంశీ కారు తోలింది నేనే, చేజ్ చేసింది సార్పాక దాకా వచ్చింది నేనే, కారు వంశీ కారు తోలింది నేనే, తెలుసా నీకు? మీరు బస్సు పక్కన మీరు 2 కార్లు వచ్చి మమ్మల్ని పోనేకుండా ఆపారు. మరి వంశీ సెటిల్మెంట్ నాతో చేసిండు కదా, ఆయనతో నువ్వు తిరుగుతున్నావు కదా, మరి ఆయన నీకెందుకు ఇవ్వలేదన్నా? అదే తమ్ముడు అదే వచ్చిందంటన్నా వంశీ అంటే మీరందరూ మీరు ఒకటి అడుగు తమ్ముడు. నువ్వు మరి అన్నా మరి నీకు కొడుతున్నావు, మరి నీతో ఎవరెవరు వచ్చారన్నా ఏంటన్నా, మరి అందరికి సెట్ చేయాలి, నువ్వు ఎందుకు ఇక వద్దులే, నేను బిజినెస్ చేయను, మీ దగ్గరికి రాను, నీకు ఒక దండం ఉన్నా, వదిలే నీకు ఎందుకు, మీరందరూ ఒకటే నన్ను బాధనం చేసి. ఎవరు ఒకటి కాదు తమ్ముడు, ఎవరు ఒకటి కాలే ఇక్కడ. కాకపోతే ఏంటంటే మీరు ఫీల్డ్ మీద ఎవరున్నారు, ఎవరెవరు ఉన్నారనే చూసుకొని అందరికి సెట్ చేసుకోవాలా. వద్దులేనా ఇక నేను రానులే కానీ లైన్ మీదకి. సరే తమ్ముడు నువ్వు నువ్వు రాకపో, మాదైతే కంపల్సరీ ప్రతి రోజు ఉంటది. నేను చెప్తాను కదా, బరాబర్ ఉంటది. అర్థమైందా? బరాబర్ నేను చెప్తాను కదా. రవణ కూడా ఒకటే అన్నాడు. ఇప్పుడు మేకర్ సాంబన్ నా పక్కనే ఉండి సాంబన్నకు ఫోన్ చేస్తే నరేందర్కి సంబంధం లేకుండా మీకు డబ్బులు ఇచ్చినావు, సీను నేను కలిసి నీకు డబ్బులు ఇచ్చినావు, నరేందర్కి ఎటువంటి సంబంధం లేదు ఈ డబ్బులల్లా అని అంటే, మరి నరేందర్ మరి ఇట్లా అంటాడు అన్న, ఆ డబ్బులు మరి ఎవరై మేము లేవా అన్నట్టు మాట్లాడింది అని అంటే, లేదు అది మా తరపున మేము ఇచ్చినాం, సీను సాంబ ఇద్దరం ఇచ్చినాం ఆ డబ్బులు, దానికి నరేందర్ కి సంబంధం లేదని డైరెక్ట్ సాంబాన్ని ఇప్పుడు లైవ్ లో ఆయన వాయిస్ కూడా రికార్డ్ చేసిండు తెలుసా రవి. మేము ఫీల్డ్ మీద ఉండి రోజు ఫీల్డ్ మీద ఉండి మేము ఉంటున్నాం. కనీసం వంశీని అడుగురా, వంశీ కారులో మేము దాదాపు 4-5 వారం నుంచి మేము వంశీ కారులోనే ఉంటున్నాం. కనీసం వంశీ చెప్పలేదా? నేను ధోనికి కూడా చెప్పా, తమ్ముడు మేము ఎంతమంది ఇట్లా తిరుగుతున్నాం తమ్ముడు, వంశీ కారులోనే ఉన్నాం, మీరు వంశీ కాల్ చేస్తున్నారట, ఏదన్నా ఉంటే చేస్తే అందరూ చేయండి తమ్ముడు అని చెప్పా ధోనికి. నేను చెప్పినా లేదు అడుగు. ఎవరెవరు తిరుగుతారన్న కార్లలో? ఆ వంశీ కారులో నేను, రవణ, వంశీ ముగ్గురమే. మరి వంశీకి సెట్ చేసినప్పుడు మరి ఆ వంశీతో ఎవరున్నారు అనేది మేము చెప్తానే ఉన్నప్పుడు మాకు కూడా చేయాలి కదా. మాకు ఎట్లా ఉంటుంది తమ్ముడు? ఆయనకు ఫోన్ చేసి ఆయనకి సెటిల్మెంట్ చేస్తున్నారు, ఫీల్డ్ మీద ఉండి మేము ఉన్న వాళ్ళకి మాకు సెటిల్మెంట్ చేయట్లేదు. మాకు ఎట్లా ఉంటుంది చెప్పు? వాడు వంశీ మాకు చెప్పలేదు, అన్నా నాకు ఫోన్ చేసిండు అన్న డబ్బులు కొట్టలేదని చెప్తున్నా కానీ మరి ఇంత కొట్టిందన్న ముగ్గురం తీసుకుందా అని ఆయన చెప్పలేదు. అది మాకు ఒకటే తమ్ముడు, మాకు ఎటువంటి ఏం లేదు. చేస్తానంటే అందరికి చెయ్యి, లేదంటే మానిపడాయి. అది
బేరమే పని. మేము చేసేది మేము చేసుకుంటాం. అర్థమైందా? ఏదో మనోడు అని నేను ఒకటే కమ్యూనిటీ అని నేను ఇన్ని రోజులు కూడా నేను ఏం అనలేదు. అర్థమైందా? అది అమ్మా